పట్టణ అభివృద్ధిలో భాగంగా రోడ్లకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించి రహదారి విస్తరణ కార్యక్రమాలను చేస్తున్నామని, పట్టణంలోని ప్రతి సర్కిల్ను సర్వాంగ సుందరంగా తయారు చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, పట్టణాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని, ఇందులో ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం తమకు లేదని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలనేని సురేంద్రబాబు ప్రజలకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అభివృద్ధి పనులను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా భక్త కనకదాసు 538వ జయంతి వేడుకలను నిర్వహించనున్నది. ఈ సందర్భంగా కనకదాసు విగ్రహావిష్కరణ, అలాగే విగ్రహం ఏర్పాటు చేసిన సర్కిల్ కు నామకరణం చేయడానికి రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కళ్యాణదుర్గం పట్టణానికి రానున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయన్నారు. పట్టణ సుందరీకరణలో భాగంగా రోడ్లను ఇరువైపులా 25 నుంచి 30 మీటర్ల వరకు వెడల్పు చేస్తున్నామని, విద్యుత్ స్తంభాల మార్పు నేడు పూర్తి అవుతాయని, పట్టణంలో పలు చోట్ల స్వాగత ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన తెలియజేశారు. 15 మీటర్లు ఉంటుంది, 30 మీటర్లు. ఈ సర్కిల్ కొన్ని చోట్ల 45 మీటర్లు కూడా ఆర్ఎండ్బి స్థలం ఉంది. యాజ్ మనతో రికార్డ్స్ కూడా ఉన్నాయి. 45 మీటర్లు కూడా కొన్ని చోట్ల మనకి ఉంది. కాబట్టి అన్ని చోట్ల ఈ రోడ్డు కూడా 30 మీటర్లు, ఈ రోడ్డు కూడా 30 మీటర్లు. ఆ రోజు మన రఘువీర్ రెడ్డి గారు చాలా గొప్ప పని చేశారు. ఈ బైపాస్ రోడ్డు వేసి ప్రజలకు ఉపయోగపడేటట్టు ఆ రోజు రఘువీర్ రెడ్డి 30 మీటర్లతో ల్యాండ్ ఎక్వైజ్ చేసి ఈ రోడ్డు బైపాస్ రోడ్డు నిర్మించడం జరిగింది. నిజంగా ఆయన పార్టీ ఏదైనా మనము మన అభివృద్ధిలో ఒక భాగం కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మనం అనుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇది గొప్ప పని, రఘువీర్ రెడ్డి చేసిన పని. నేనైతే మనస్ఫూర్తిగా పార్టీలకు అతీతంగా ఆయనకు చెప్పాల్సిన అవసరం నా పైన ఎంతైనా ఉంది. కాబట్టి మీ అందరూ కూడా తెలియజేస్తాను. నేనే ముందుండి వాళ్ళ పక్షాన పోరాడతాను. ఎవ్వరు కూడా ఇది ఏది ఉన్నా గవర్నమెంట్ రోడ్డుకి ఏదైతే కేటాయించిందో ఆ స్థలాన్ని మాత్రమే మనం తొలగిస్తున్నాం.